బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతనంగా తన 48వ బ్రాంచ్ కార్యాలయాన్ని పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసింది. పట్టణంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం సమీపంలో పెద్ద బజార్లో ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచ్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే కార్యాలయం లోపల బ్రాంచ్ మేనేజర్ ఛాంబర్ను శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అతిథులంతా జ్యోతి ప్రజ్వలన చేసి బ్రాంచ్లో విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును, ఈవో సౌజన్య ప్రభాకర్ను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ ఏ వైద్యనాథ్, పిఠాపురం బ్రాంచ్ మేనేజర్ రాజ్ నందిని పాండా ఘనంగా సత్కరించారు. అనంతరం జోనల్ మేనేజర్ వైద్యనాథ్, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పైండా బాబు, మొగలి శివ, పంతం శ్రీను, పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వాహన రుణాలు, బంగారం పైన రుణాలు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ప్రివిలేజ్ అకౌంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే ఎలా అయితే మనకు అనుగుణంగా ఇవ్వడానికి అవకాశం ఉండే ప్రొడక్ట్స్ మనం అవైలబుల్ చేస్తున్నాము. కేస్ టు కేస్ బేసిస్లో అన్ని అవకాశాలు మనం ఇవ్వడానికి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ మనం 8.4తోనే మనము రుణాలు ఇస్తున్నాము. అత్యధిక తక్కువగా 8.35తోని గృహ రుణాలు ఇస్తున్నాము. 8.7తోని వాహన రుణాలు ఇస్తున్నాము. మీరు చూసే ఉంటారు 8.65తోని మనము బంగారం పైన రుణాలు ఇస్తున్నాము. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకారం కావాలి. అండ్ మీరు ఈ సేవలన్నీ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. చాలా దేవాలయాల యొక్క ఎఫ్డిఆర్స్ కానీ, ఎస్బీఐ అకౌంట్స్ కానీ మీ బ్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో కూడా శ్రీపాద వల్లభడానికి మా ఈవో గారు సౌజన్య మేడం కూడా డైలీ ఎస్బీఐ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే కుకుటేశ్వరం పిఠాపురంలో కూడా అది కూడా ఓపెన్ చేస్తాం. మరి ఈ మూల నిధులు అనేవి ఎఫ్డిఆర్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకుల్లో వేయమని మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర నుంచి. మరి దాని ప్రకారం అన్ని బ్రాంచుల్లోనూ కూడా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వీళ్ళు కూడా ఇంక్రీజ్ అయితే వీ విల్ డిపాజిటెడ్ ఆల్ ఎఫ్డిఆర్స్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎందుకంటే ఈ ఊళ్ళోనే మనకు బ్రాంచ్ పెట్టుకుని ఆ దేవాలయానికి సంబంధించిన ఎఫ్డిఆర్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంకులో వేయాలన్నది ఒక ఆలోచన. అయితే మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే దాంట్లోనే వేయమని మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఉండటం వల్ల దానికి ఇప్పుడే మాట్లాడాను నేను. వారు కూడా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నారు. చేస్తే తప్పనిసరిగా వారికి కూడా ఎఫ్ఐఆర్లు డిపాజిట్ చేయడం జరుగుతుంది.